నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక ఎక్కడ చూసినా ఈరోజు తమిళనాడు టీవీకే దళపతి విజయ్ మీదే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఎవరు ఊహించలే విజయ్ ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఎమ్మెల్యేల స్థానాలు వస్తాయి, అధికారం చేపట్టబోతారని. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పటివరకు మనము సినీ ప్రముఖుల విషయాన్ని చూస్తే దేశంలో పార్టీ పెట్టి అధికారం చేపట్టింది ఎవరు లేదు, కేవలం ఇద్దరు. ఒకరు ఎన్టీ రామారావు, నెక్స్ట్ విజయ్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోని 80లోని సేమ్ ఇలాగనే ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక ప్రపంచం సృష్టించారు దేశం ఎవరు ఊహించిన విధంగా. సో మళ్ళీ ఆ సీన్ ఈరోజు ఇక్కడ తమిళనాడులో రిపీట్ అయింది. అతి తక్కువ టైంలోని పార్టీ స్థాపించిన విజయ్, టీవీకే పార్టీ స్థాపించిన విజయ్ అఖండ విజయం సాధించాడు, ఓట్ల సునామీ సృష్టించాడని కూడా చెప్పుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్కు అతి దగ్గరలో ఆయన ఆగిపోయారు. 108 స్థానాలు కైవసం చేసుకున్న విజయ్ ఒక్క 10 స్థానాలు కైవసం చేసుకుంటే ఈరోజు సొంతంగా ఆయన సీఎం అయ్యేవాడు. ఎవరి మద్దతు కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండే, అక్కడ ఆగిపోయింది. సో ప్రశ్న ఇప్పుడు ఏంటంటే అందరి చూపంతా కూడా విజయ్ వైపు ఉంది. ఎవరి మద్దతు తీసుకోబోతుంది ఆ 10 స్థానాలకు సంబంధించి? ఎందుకంటే మనం చూసాం ఆయన ఫైట్ అంతా కూడా ఇప్పుడు ఆ పార్టీల మీదనే ఫైట్ చేశారు. అపోజిషన్ డిఎంకే కావచ్చు, అదేవిధంగా అన్నాడీఎంకే మీదనే ఆయన ఫైట్ చేశారు. కానీ ఈరోజు అనూహ్యంగా అందులో ఎవరితో ఒకరు వాళ్ళ మద్దతే తీసుకోవాల్సిన పరిస్థితి రావడం కాస్త విజయ్కి ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది. మరి ఏం చేయబోతున్నారు, ఎవరి మద్దతు తీసుకోబోతున్నారు అనే దానిపైనే ఈరోజు చర్చించాం. దాంతోపాటు ఇక వెస్ట్ బెంగాల్ విషయాన్ని కూడా మనము చూసాం. అక్కడ కూడా ఊహించిన విధంగా బీజేపీ అఖండ విజయం సాధించింది. మరి వెస్ట్ బెంగాల్లోని మరి ఎలాంటి పాలన కొనసాగే అవకాశం కనబడుతుంది, స్వేచ్ఛగా ప్రజలంతా కూడా బతకొచ్చు, దీవించవచ్చు అనేది అయితే మోడీ చెప్పారో ఆ పరిస్థితి ఉంటుందా? ఇక కేరళ విషయాన్ని కూడా ఎవరు ఉండబోతారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా తమిళనాడు అంశాన్ని అయితే ఎక్కడ చూసినా ఎవరు చూసినా విజయ్ గురించే చర్చించుకోవడం. అతి తక్కువ టైంలో పార్టీ పెట్టి ఈ స్థాయిలో గెలిచాడు. అది ఎలా సాధ్యమైంది నిజంగా విజయ్కి కలిసి వచ్చిన అంశాలేంటి, విజయ్ కలిసి వచ్చిన అంశాలు ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఆచార్య జాయిన్ అయిపోతున్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ముందు ఒకసారి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు దేశంలో నాకు తెలిసి ఈ సినీ ప్రముఖుల విషయానికి వస్తే ఇద్దరు అనుకుంటా సక్సెస్ అయింది. ఒకరు ఎన్టీ రామారావు, ఇప్పుడు ఒక విజయ్. ఎందుకంటే ఈ తమిళనాడులో కూడా మనం చూసాం, రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకున్నారు, తర్వాత ఆయన పెడతారనుకున్నప్పుడే ఆయన మరి మొత్తానికి వెనుదిరిగారు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, ఆయన ఒక పరిమితి లిమిటెడ్గానే ఉన్నారు. తర్వాత మరికొందరు ఇట్లా ఉన్నారు. ఈరోజు విజయ్ ఈ రకంగా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమేమి ఉండొచ్చు? ఎందుకంటే నెక్స్ట్ మనం ఈ అంశం మాట్లాడాం, ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నారో దానిపైన మాట్లాడాం. ఈ సక్సెస్కి కారణం ఏంటి శ్రీరామ్ గారు? అసలు ఎన్టీ రామారావు కన్నా ముందు, విజయ్ కన్నా ముందు ఎన్టీ రామారావు గారు కన్నా ముందు ఎంజి రామచంద్రన్ గారు మనకు మర్చిపోయారు. ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడులో చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆ ఎంజి రామచంద్ర గారు పెట్టిన పార్టీనే ఏఐడిఎంకే, దాంట్లో మళ్ళీ జయలలిత ఆవిడ హీరోయిన్, ఆవిడ వచ్చారు, ఆవిడ సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు డిఎంకే పార్టీ పెట్టిన కరుణానిధి, ఆయన కూడా మా సినిమా సంబంధించిన వ్యక్తి, రైటర్, అద్భుతమైన రైటర్ ఆయన. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో అదే కోవలో ఇప్పుడు వీళ్ళు వచ్చారు, విజయ్ వచ్చాడు. అయితే తక్కువ టైంలో వచ్చిన వాళ్ళలో, తమిళనాడులో తక్కువ టైంలో వచ్చిన వాళ్ళలో ఇప్పుడు విజయ్నే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అవును. ఇంకా విజయ్ చేసిన ఇంకొకటి ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగాడు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా తిరిగాడు. కానీ విజయ్కి తిరగడానికి అవకాశం కూడా దొరకల. 34 నియోజకవర్గాల నుంచి తిరగల, అయినా కూడా గెలిచాడు. ఇది గొప్ప విషయం. అయినా కూడా గెలిచాడు అంటే ఎలా గెలిచాడు ఏంటి అనేది ఒక పెద్ద కేస్ స్టడీ. అవును, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన కేస్ స్టడీ. ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది కాదు. శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు తిరిగే టైం లేకపోవడం, తిరగనివ్వలేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఒక దాంట్లో అక్కడ కొందరు కార్యకర్తలు చనిపోవడం, తర్వాత ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు. ఆయన లిమిటెడ్గానే తిరగాలి, లిమిటెడ్గానే మీరు జన సమీకరణ చేయాలి, స్పైస్ వీడియోస్ చూసాం కదా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. శ్రీరామ్ గారు,
మీ వాయిస్ రాలేదు ఇప్పుడు మీ వాయిస్ రాలేదు. ఎస్ పీసీఆర్ ఇప్పుడు వస్తుంది, చెప్పండి, అడగండి. యా శ్రీరామ్ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతంలో విజయ్ తిరగనివ్వలేదు కూడా. ఎందుకు అంటే ఒక సభలో ఆయన అక్కడ చనిపోవడము, తర్వాత లిమిటెడ్గా మీరు సభలు అవునవును, అందుకనే ఎన్టీ రామారావు కన్నా కూడా ఇంకా కేస్ స్టడీ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రజలు విసిగిపోయారు, కొన్ని రకాల రాజకీయాలతో విసిగిపోయారు. ఆ రోజు నా టైంలో కాంగ్రెస్ తప్ప అసలు వేరే పార్టీ అనేది తెలియని టైంలో కాంగ్రెస్ దగ్గరికి అందరూ వెళ్ళి, ఇక్కడ ఢిల్లీ వెళ్ళి కాలు మొక్కి అక్కడ మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి సక్సెస్ అవడం జరిగింది. ఈ రోజు విజయ విషయానికి వస్తే కూడా ఇక్కడ పూర్తిగా ద్రవిడ పార్టీ అయితే వాళ్ళకి వేయాలి, లేకపోతే వీళ్ళకి వేయాలి, అయితే ఏడీఎంకేకి వేయాలి, లేకపోతే డిఎంకేకి వేయాలి. వాళ్ళు తప్ప సరైన మూడో ప్రత్యామ్నాయం లేదు. ఎప్పుడైతే సరైన మూడో ప్రత్యామ్నాయం కనబడిందో వెంటనే ప్రజలు ఆ మూడో ప్రత్యామ్నాయం వైపు తిరిగారు. ద్రవిడ పార్టీలు ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటంటే ద్రవిడ పార్టీలు రెండింటినీ తిరస్కరించారు. తమిళ చరిత్రలో ఇది పెద్ద సువర్ణాధ్యాయం, ఇది ఒక చరిత్ర. కరెక్ట్. ద్రవిడ పార్టీని పక్కన పెట్టేయడం అనేది ఒక పెద్ద చరిత్ర. ఎందుకంటే ద్రవిడ రాజకీయాన్ని చెయ్యను అని చెప్పాడు విజయ్. చెయ్యను అని చెప్పిన విజయ్కి పట్టం కట్టారంటే ద్రవిడ రాజకీయాలకి కాలం చెల్లింది అని అర్థం. అది కాకుండా బీజేపీతో కలిసి ఉన్న ఏఐడిఎంకేకి ఎంతో కొంత ఇంకా సీట్లు వచ్చినాయి అంటే, సో డిఎంకే మొన్నటిదాకా ఏం చెప్పింది, ఉత్తరాది వాళ్ళు దక్షిణాదిని తొక్కేస్తున్నారని చెప్పారు, లేదంటే హిందీ వాళ్ళు వచ్చి తమిళని తొక్కేస్తున్నారని చెప్పారు, ఇక సౌత్ ఇండియాకి మొత్తం అంతా నియోజకవర్గాల పునర్విభజనలో చాలా అన్యాయం జరిగిపోతుందని చెప్పారు. వీటన్నిటిని కూడా తిప్పికొట్టారు. ఏ డిఎంకే వాళ్ళు ఇవన్నీ చెప్పి నల్ల జెండాలు ఏంటంటే వీటన్నిటిని తిప్పికొట్టారు. అంటే టోటల్ గా ద్రవిడ రాజకీయాన్ని టోటల్ గా పక్కన పెట్టేశారు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, డబ్బు రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే పెద్ద రాజకీయ నాయకులను అందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళందరినీ జంజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఎలక్ట్ చేసుకున్నారు. విజయ్ తరపున నిలబడిన కుర్రాళ్ళని, విజయ్ తరపున నిలబడిన వాళ్ళందరినీ, వాళ్ళు ఎవరో కూడా ఇంతకుముందు పెద్ద చరిత్ర లేకపోయినా, రాజకీయ చరిత్ర లేకపోయినా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేకపోయినా వాళ్ళందరినీ గెలిపించారు. ఇంత రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో మనకి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడాలంటే ₹1,00,00,000 అవుతుంది. అదే ఎమ్మెల్యే గెలవాలంటే 30 కోట్లు 40 కోట్లు, ఎంపీగా గెలవాలంటే 100 కోట్లు 150 కోట్లు. ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? సో ఆ డబ్బు రాజకీయాన్ని పూర్తిగా తిరస్కరించి, ఏం డబ్బు ఖర్చు పెట్టకపోయినా కూడా, ఎవరు వచ్చి ప్రచారం చేయకపోయినా కూడా, ఎవరు కనీసం పోల్ బూత్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బూత్ ఏజెంట్ కూడా కనీసం లేకపోయినా కూడా, మా పార్టీకి ఓటేయండి అని అడగకపోయినా కూడా వెళ్ళి ఓటేసి వచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విజయ్కి అసలు ఏమాత్రం వ్యవస్థ లేదు, కానీ ఓట్లు వేశారు అంటే మార్పు ప్రజల్లో వచ్చిన మార్పు, జంజీలో వచ్చిన మార్పు. ఇది కుటుంబ పార్టీల వ్యవస్థని తిరస్కరించారు ఈ రోజు. ఇప్పుడు తాత ముఖ్యమంత్రి, తర్వాత తండ్రి ముఖ్యమంత్రి, ఇప్పుడు మనవాడిని ఉప ముఖ్యమంత్రిని చేసేసి రేపొద్దున ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నం డిఎంకే పార్టీ చేస్తే తీసి పక్కన పెట్టారు డిఎంకే పార్టీని. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కదా. ఏపీలో చూడండి, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ తర్వాత షర్మిల తర్వాత విజయమ్మ, ఇటుపక్క చూస్తే రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్, మళ్ళా లోకేష్ కొడుకు రేపు పొద్దున దేవాంశ్ కూడా అయిపోతాడు అంటారో ఏంటో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య, ఆయన ఎమ్మెల్సీ, ఇలా కుటుంబ పార్టీల వ్యవస్థ అయిపోయింది. మాకు కాదంటే ప్రతి వాళ్ళు కుటుంబ పార్టీల వ్యవస్థ, మనందరినీ కూడా అధికారంలో తీసుకురావడం అనేది ఇప్పుడు అక్కడ తిరస్కరించారు. కానీ ఒకటి శ్రీరామ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, శ్రీరామ్ గారు ఇంకా మన తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఏంటి ఉద్యమం అని చెప్పిన పార్టీ ఏమైపోయింది? కుటుంబ పార్టీ అయిపోయింది. ఉద్యమం కోసం పుట్టామని చెప్పిన పార్టీ, నా వాళ్ళని ఎవరిని తీసుకురానని చెప్పిన కేసీఆర్ కొడుకుని తెచ్చాడు, కూతురుని తెచ్చాడు, అల్లుడిని తెచ్చాడు, ఎంతమందిని తెచ్చి చివరి కుటుంబ పార్టీగా మారిపోయాడు. వాళ్ళ గొడవలు వచ్చి మళ్ళీ ఇంకొక కుటుంబ పార్టీ వచ్చింది, కవిత రూపంలో మళ్ళీ ఇంకొక కుటుంబ పార్టీ వచ్చింది. అన్ని కుటుంబ పార్టీలే. అంటే ఇక్కడ శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ తిరస్కరిస్తున్నారు. శ్రీరామ్ గారు, ఇది మనం చాలా క్లీన్ గా గమనించాలి మనం ఈ విషయంలో. లేదు శ్రీరామ్ గారు, నాకు తెలిసి ఇక్కడ వేరు అక్కడ వేరు. ఇప్పుడు అక్కడ జయలలిత చనిపోయిన తర్వాత కాస్త పొలిటికల్ వాక్యూమ్ ఉందని సరైన టైంలో ఆయన క్యాచ్ చేసుకున్నాడేమో విజయ్. సో అందులో భాగంగానే రైట్ టైంలో ఆయన పార్టీ పెట్టాడు, రైట్ టైంలో ప్రజల్లోకి వెళ్ళినట్టున్నాడు.
రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. అందులో ఒక యాంగిల్ మనం నేర్చుకోవాల్సిన యాంగిల్ గురించి చెప్తాను. మీరు అలాగే చెప్పినా కూడా ఈ రోజు రెండే పార్టీలు ఉంటున్నాయి. ఏపీలో రెండే పార్టీలు, మూడో ప్రత్యామ్నాయం లేదు. ఆ పార్టీకి వేసి విసిగిపోయారు, ఈ పార్టీకి వేసి విసిగిపోయారు. వాళ్ళని ఓడించారు, వీళ్ళని ఓడించారు. అంటే ఈ రెండు పార్టీలు తప్ప ఇంకా దిక్కులేదా? అయితే నీకు ఇష్టం ఉంటే కూటమికి వేయాలి, ఇష్టం లేకపోతే వైసీపీకి వేయాలి, అంతేనా? వైసీపీ అంటే ఇష్టం లేకపోతే కూటమికి వేయాలా, ఇంతేనా? అందుకనే మూడో ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన ప్రత్యామ్నాయం ఎప్పుడు వచ్చిందో ఇమీడియట్ గా తమిళనాడు ప్రజలందరూ అటువైపు మళ్ళారు. మేము నెత్తి మీద పెట్టుకుంటాము, మాకు ఆడి తప్పు నువ్వు గతి లేదు, ఈడి తప్పు గతి లేదు అంటే ఊరుకోము మేము. మాకు ప్రత్యామ్నాయం ఉంటే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయాన్ని స్వాగతిస్తాము అని చెప్పి ఈ రోజు ప్రజలు అక్కడ నిరూపించారు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సిచ్యువేషన్ రాబోతోంది. మూడో ప్రత్యామ్నాయాన్ని మాలాంటి వాళ్ళని, ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఈ కుల పార్టీలకి మొత్తం, లేదంటే ఈ కుటుంబ పార్టీలకి, డబ్బు పార్టీలకి వ్యతిరేకంగా ఖచ్చితంగా తీసుకొస్తాం మూడో ప్రత్యామ్నాయాన్ని. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో కూడా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీని తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విమర్శలు పాల్గొనడానికి కారణం ఏంటంటే అది కూడా కుటుంబ పార్టీ కాబట్టి. నెహ్రూ గారు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత వాళ్ళ అక్క చెల్లో ఇలాగ అయిపోయేసరికి ఇలాంటి కుటుంబ పార్టీల్ని దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారు. కొన్నాళ్లు భరిస్తున్నారు, కానీ ఇది అట్టయిపోయినప్పుడు ఖచ్చితంగా తిరస్కరిస్తున్నారు. ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. అక్కడ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా సరే ఖచ్చితంగా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. లేదంటే కనుక కొత్త పార్టీలు ఆ ప్లేస్ లోకి వచ్చారు. రైట్. ఏంటి మానవతరాయ్ గారు ఏం చెప్తారు? విజయ్ సక్సెస్ ను మీరు ఏ రకంగా మానవతరాయ్ గారు చెప్పండి. ఈ విజయ్ సక్సెస్ ను, అంటే నేను ఇంతకుముందు అన్నట్లు అతి తక్కువ చెరువు, అంటే ఇంకొక 10 స్థానాలు వస్తే ఆయన ఎవరి అవసరం లేకుండానే ఈరోజు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేవాడు. కానీ ఈరోజు ఎవరి మీద అయితే ఫైట్ చేశారో, ఎవరి మీద అయితే పోరాటం చేశారో, ఈరోజు వాళ్ళ అవసరం వచ్చినట్టుంది. ఇప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో రాహుల్ గాంధీ కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎలాంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది విజయ్కి? సో మరొకటి ఏంటంటే విజయ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలు ఏ అంశాలు ఉండొచ్చు మానవతరాయ్ గారు? అంటే విజయ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం యువత. కొత్తగా వచ్చినటువంటి యువత 12-11% మంది యువత. విజయ్ సహసిద్ధంగా సినిమా నటుడు. సినిమా నటుడు అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. తర్వాత విజయ్ ఈ పార్టీ పెట్టిన నేపథ్యం కూడా అక్కడ రాజకీయంగా ఈ రెండు పార్టీలు అవినీతిలో పీకల్లోతు కూరుకుపోవటం. తర్వాత ఈ యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి బూజు పట్టిన ద్రవిడ రాజకీయాల నుంచి విముక్తి కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేశారు. కాబట్టి ఆ పార్టీలో ద్రవిడ అనే పదం ఉంటుంది. డిఎంకే అంటే ద్రవిడ మున్నేడ కజగం. అదేవిధంగా ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేడ కజగం. ఈ టీవీకేలో తమిళ వెట్రిగా కళగము ఏదో ఉంది, మన ద్రవిడ అనే పదం లేదు. కాబట్టి విజయ్ యొక్క ఆలోచనలు అక్కడ యువతకు నచ్చినాయి స్పష్టంగా. డిఎంకే ఏఐడిఎంకే హోరాహోరీగా ఇబ్బడి ముబ్బడిగా మరి ఆర్థిక వనరులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టినప్పటికీ విజయ్ అభ్యర్థులకు అంత స్తోమత లేకపోయినా 2-3 అభ్యర్థులు, అంటే అభ్యర్థితో పాటు 2-3 ప్రచారానికి వెళ్ళినా ప్రజలు అక్కడ టీవీకే పార్టీకే పట్టం కట్టాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లనే జరగాలి. ఇట్లాంటి రాజకీయాలను కూడా మనం ఆహ్వానించాలి. అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాలు, ప్రధానమంత్రి పీఠాలు ఒకే అందరం తాళ్ళేసి కట్టి కూర్చుంటాం మేమే అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ప్రజలు చాలా విఘ్నులు. ఎప్పుడు ఎట్లా ఎవరికి అవకాశం ఇవ్వాలో ఇస్తూనే ఉంటారు. కాబట్టి విజయ్ గెలుపు అనేది ఇంకా అదే ఎవరైతే మేము శాశ్వతం, ఇంకా మేము తిరుగులేదు, మేమే దేశాన్ని వెళ్తాం అనే వాళ్ళకి ఇది ఒక చంపపెట్టు. కాబట్టి రాజకీయాల్లో మార్పులు అనేవి సహజం. అంటే ఒకటి కేరళ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కూడా అంతే. మమతా బెనర్జీ గారు చూడండి, అక్కడ ఆమె 3 సార్లు అధికారం, ఒకసారి సహసిద్ధంగా, రెండోసారి సహసిద్ధంగా, మూడోసారి సానుభూతితో గెలిచారు. వీల్ చైర్ మీద కూర్చొని కాలు కట్లు కట్టి వివిధ సభల్లో ఆ కాలు చూపించుకుంటూ ప్రచారం చేస్తే బెంగాల్ ప్రజలు ఆ సానుభూతితో ఏదో మొత్తానికి 215 ఓట్లు వేసి 215 స్థానాలు ఇచ్చి ఆమెను ఆ రోజు ముఖ్యమంత్రి చేశారు. కానీ మూడోసారి ఆ ఎత్తులు, ఆ యొక్క వ్యూహాలు అన్నీ కూడా పారలేదు. అక్కడ కూడా అవినీతి పెరిగిపోయింది. గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి మహిళల పట్ల అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఓడించింది. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో కుటుంబ పార్టీకి జాతీయ పార్టీలో తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ అంటే కుటుంబ పార్టీ అనలేము. ఎంతో మంది ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అయ్యిండు, మన్మోహన్ సింగ్ అయ్యిండు, మధ్యలో చాలా మంది అయ్యారు. కాబట్టి రాహుల్ గాంధీ ఎప్పుడైతే పదవి అంటే ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఒక సాధారణ ఎంపీగా ఉన్నాడు. కానీ ప్రాంతీయ పార్టీలో కేసీఆర్ గారి కొడుకు వెంటనే ఐటీ మంత్రి అయ్యిండు.
ఆడ డిఎంకేలో ఉదయనిధి స్టాలిన్ వచ్చేసి డిప్యూటీ సీఎం అయిండు. ఇట్లాంటి రాజకీయాలను ప్రజలు జీర్ణించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ అనేది ఏంటంటే త్యాగానికి ప్రతీక. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ వాళ్ళకు ముందు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళ దేశం కోసం వాళ్ళ ఆస్తులను దారబోసారండి. వాళ్ళ భవనాలు, ఇల్లు, ఉండే ఇళ్లను కూడా కాంగ్రెస్ స్వతంత్ర పోరాటానికి అంకితం చేశారు. కాబట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు ఈ దేశం కోసం రక్తం చిందించారు. అవకాశం వచ్చినప్పుడు ఇలా దేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరండి? ఒక దళితుడు, మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో. కాబట్టి ఈ విధంగా సకల జనుల ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్తో సాధ్యం అనబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు అయినప్పుడు చెక్కు చెదరకుండా ఉన్నది. సరే, ఓటమి గెలుపులు సహసిద్ధం, కానీ ఓటు బ్యాంక్ అనేది జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. గెలవని ఓణి 294 స్థానాల్లో పోటీ చేస్తాం. పోటీ చేసి టీఎంసీతో మా ఇండియా కూటమి అయినటువంటి టీఎంసీతోనే తలపడ్డాం. హత్యా రాజకీయాలు తట్టుకోలేక ఆ టీఎంసీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులను కూడా హత్య చేశారు. కాబట్టి ఇలా విజయం అనేది ఏంటంటే అంటే విజయ్ యొక్క అంటే ముందు వ్యూహాత్మకంగా విజయ్ అనేది ఒక్క రోజులో వచ్చినాడు కాదు. 2009 నుంచి తన అభిమాన సంఘాలతో సేవా కార్యక్రమాలు చేయించటం సహా అంటే ఒక ఆడంబరాలకు పోకుండా హీరో అయినప్పటికీ ఒక సామాన్యులాగా మెలగటం, మధ్య మధ్యలో సైకిల్ దొక్కటం, ఇంట్లో నుంచి బయటికి పోవటం, అంటే అందరిని ఆకట్టుకుంది. ఆయన యొక్క జీవన శైలి కానీ విధానం కానీ ఆకట్టుకునే విధానం. తర్వాత ఆయన కుల రాజకీయాలు మొదట అన్ని మతాలను ఆదరించిండు. ఇంట్లో క్రిస్టియన్ ఉన్నాడు, హిందూ ఉన్నారు. తన తండ్రి ఎస్సీ, తల్లి బ్రాహ్మణు. ఈ రాజకీయాలు చెప్పి రాలే. అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క మేనిఫెస్టోలో తర్వాత ప్రజలనే వాళ్ళు ఏం చేశారు, ఈ రెండు పార్టీల పట్ల విసుగు చెందారు. ప్రధానంగా చెప్పాలంటే ఈ రెండు బూజు పట్టిన ద్రవిడ సిద్ధాంతాల పట్ల విసుగు చెంది విజయ్ అనేటువంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి ఇలా సంకీర్ణం రావడం జరిగింది. 108 స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు విజయ్ యొక్క వ్యూహం అనేది ఏ విధంగా నాకు తెలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదో మరి సమయం కోరినట్టు ఏదో వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అది ఎంతవరకు నిజమో తెలియదు వాస్తవానికి. ఇప్పుడు విజయ్ అనేది ఏ విధంగా వ్యూహాన్ని అనుసరిస్తాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి కాగలుగుతారంటే రాజకీయాలు గుర్తుపెట్టుకోండి, శాశ్వత శత్రువులు ఉండవు, శాశ్వత మిత్రులు ఉండరు. అప్పటికప్పుడు అవసరాలు బట్టి ఎవరితైనా కలవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే విజయ్ కాంగ్రెస్ ను ఆహ్వానించిండు. ఆయన పార్టీ పెట్టినప్పుడు పొత్తుకు రాయండి 80 స్థానాలు ఇస్తామంటే అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే డిఎంకేతో ఇండియా కూటమిలో ఉన్నాం మేము. కాబట్టి డిఎంకే కూటమి మమ్మల్ని అవమానపరిచినప్పటికీ మేము 40 స్థానాలు పైగా అడిగితే లేదు మీకు 40 ఇయ్యం, కుదరదు, మీకు 28 స్థానాలు ఇస్తామని చెప్పినప్పటికీ మాకు అధిష్టానం అనేది డిఎంకేతోనే ఉన్నాం. అయితే ఆ తర్వాత ఇలా డిఎంకే పార్టీతో అంటే విజయ్ అనే వ్యక్తికి ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఎవరైతే సెక్యులర్ ఫోర్స్ ఉందో అక్కడ ఎస్పీఏ సెక్యులర్ ప్రగతిశీల లౌకికవాద పార్టీలని ఒక కూటమి ఉన్నది అక్కడ. అంటే విజయ్ సైద్ధాంతికంగా ఎవరిని విభేదిస్తాడు? ఏఐడిఎంకేని, బీజేపీ పార్టీని ముందే చెప్పిండు. నేను లౌకికవాద సామాజిక న్యాయం చేసే పార్టీలతో నాకు అనుకూలం, నా సిద్ధాంతం విధానం స్పష్టంగా చెప్పిండు. కాబట్టి బీజేపీ పార్టీల వైపు ఆయన అడుగేసే అవకాశం లేదు. ఏఐడిఎంకే వైపు కూడా అడుగేయనని కూడా గతంలో చెప్పిండు. డిఎంకే పట్ల కూడా ఆయన వ్యతిరేకత్వం ఉన్నాడు. ఎందుకున్నాడంటే విజయ్ పార్టీ పెట్టేసరికి డిఎంకే పార్టీ జీర్ణించుకోలేకపోయింది. విజయ్ని అణచివేసే ప్రయత్నాలు చేసింది. ఆ రోజు అక్కడ జరిగిన తొక్కిసలాటలో 40 మంది చనిపోతే దాన్ని ఇక భూతద్దంలో పెట్టి డిఎంకే పార్టీ రకరకాల ప్రయత్నాలు చేసి విజయ్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి అదే విధంగా బీజేపీ పార్టీ ఒక పక్క ఆయన మీద ఐటీ రైళ్లు చేసింది. ఇన్ని రకాలుగా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు విజయ్కి వచ్చిన అవకాశం ఏంది? 14 మంది సభ్యులను సిపిఐకి, సిపిఎంకి, కాంగ్రెస్ 5, తర్వాత ఇంకా తిరుమల ఆయనకు ఒక 2 స్థానాలు, ఇట్లా మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. అంటే ఈ సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలు, అంటే లౌకికవాద భావాలతో ఉన్నటువంటి పార్టీలతో అవకాశం ఆయన పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఆయన ఇంతవరకు ఎవరిని ఆహ్వానించలేదు, అధిష్టానం కూడా నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పటివరకు అయితే. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించి చెప్పలేము. అది ఆ పరిస్థితులను బట్టి ఏదైనా సాధ్యమే అనుకోవచ్చు. ఉదాహరణ చూడండి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేయలేదా? అదే విధంగా సీమాంధ్రలో పార్టీ పుట్టిన తెలుగుదేశం పార్టీ, కేసీఆర్ అందరూ కలిసి పోటీ చేశారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా మనం ఊహించడం కష్టమైంది. చూద్దాం. తెలిసింది విజయ్ గవర్నర్ కలిసినట్టు, అది వార్త ఎంతవరకు నిజమో కానీ ఈ 10 రోజుల్లో జరిగే పరిణామాలు బట్టి విజయ్ని మరి ఎవరిని పిలుస్తాడు, మరి ఎవరు పొత్తు, ఎవరు మద్దతు కోరుతారు అనేది మనం వేచి చూడాల్సింది. బీజేపీతో కూడా ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు,
శాశ్వత మిత్రులు లేరంటే అప్పుడు అవసరాల కొద్దీ బీజేపీ వైపు కూడా పోవచ్చు, లేదంటే ఏఐడిఎం. అప్పుడు విభేదాలు ఎన్నికల ముందు విభేదాలు వేరు, ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆయన కలిసి వచ్చే పార్టీలు ఏది ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా మనం ఊహించడం చాలా కష్టమైంది. కాబట్టి విజయ్ తండ్రి మాత్రం ఒక మాట మాట్లాడిండు, కాంగ్రెస్ తో కలిసిపోదాం అన్నట్లుగా ఆయన సంకేతాలు మాట్లాడినట్టు మీడియాలో వార్తలు రావడం జరిగింది. కాబట్టి చూద్దాం విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి రైతులు వేచి చూడాల్సిన అంశం ఇది. రైట్, ఓకే. ఆచార్య గారు ఎట్లా చూస్తారు ఈ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి? ఇప్పుడు విజయ్ అడుగులు ఎటువైపు అనేది మేము పెట్టాము. రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక టైటిల్ పెట్టాను, విజయ్ అడుగులు ఎటువైపు అని. అంటే ఇటు బీజేపీ వైపు ఉన్నాయా లేక ఇటు కాంగ్రెస్ వైపు ఉందా అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా అదే చూస్తున్నారు. అదేంది, ఎందుకంటే విజయ్ ఫైట్ చేసిందే మేమినా. ఆ రోజుల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఇంతకుముందు మానవత అన్నట్టు ఆ రోజు సభ పెడితే 40 మంది చనిపోతే ఎక్కడ విజయ్ని సభలు పెట్టనివ్వలే. తమిళనాడులో మీరు సభలు పెట్టాలంటే అనుమతులు తీసుకోవాలి, లేదంటే మీరు లిమిటెడ్గా పెట్టాలి, కేవలం ఈ సభకి ఇంతే మంది రావాలి. సో ఆయన ఆ రకంగా కూడా తిరగనివ్వలేదు. ఇక కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టింది, ఆ రైట్స్ ఈ రైట్స్ అనేది. అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విజయ్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టాయి. ఇది ప్రజలు గమనించారు, అక్కడున్న తమిళనాడు ప్రజలు గ్రహించారు. సో విజయ్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టారని కూడా ఈరోజు ఆయన వైపు మొత్తం ప్రజలు వెళ్ళారు. ఏంది విజయ్ అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉంది ఆచార్య గారు? మొన్న జరిగినటువంటి ఎన్నికలు దేశ రాజకీయాలను ఒక కుదిపేసినటువంటి విషయాన్ని మన అందరం కూడా గుర్తించారు. అవును. ఈ ముస్లిం అప్పీస్మెంట్ అరాచకాలకు అడ్డాలుగా మారి ప్రజల యొక్క వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఒక నియంత్ర పాలన లేక పరిపాలించిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ రకంగా ఓడగొట్టినరు వెంటబడి ప్రజలు, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలల్లా భారతీయ జనతా పార్టీకి సరైన బలం లేదు, నార్త్ ఈస్ట్లో బలం లేదు, లేకపోతే ఇతరతర విషయాలని అనేక విధాలుగా బీజేపీకి స్కోప్ లేదని మాట్లాడిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ 3వసారి అస్సాంలో విజయం సాధించినాం, పశ్చిమ బెంగాల్లో 3 సార్లు ఢీకొని ఇవాళ ప్రజల మనసుతోటి 200 పైచిలకు స్థానాలను సాధించి అలా అధికారంలోకి వచ్చినాం. ఇవాళ పాండిచ్చేరి మళ్ళీ కైవసం చేసుకున్నాం. ఏదైతే కేరళలో 3 స్థానాలు వచ్చినాయి, గతంలో మాకు 1 ఏమో ఉండే, ఇప్పుడు 3 స్థానాలు వచ్చాయి. అంటే ఏది ఏమైనా ప్రజల యొక్క వాస్తవిక విషయాలను కూడా మనం అర్థం చేసుకో. తమిళనాడు విషయానికి వస్తే ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు, వాళ్ళు అక్కడ ఈ 2 కూటమిలు కూడా పాత కూటమిలు, వీళ్ళు అధికారం రాకముందుకు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా వ్యవహరిస్తున్నారని ఒక నూతన రాజకీయ పార్టీకి, ఒక సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అలా కొత్త రాజకీయ పార్టీ కాబట్టి కొత్త ఐడియాలజీ తోటి కొత్త ప్రజల యొక్క మనసులను దోచుకునే విధంగా స్కీములని పెట్టడం జరిగింది. ఆ రకంగా ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ 2 పార్టీలని పక్కకు నెట్టి ఆ పార్టీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇంతకుముందు మానవతరాయ్ గారు ఏమన్నాడంటే కాంగ్రెస్ తోటి కలిసి వస్తుంది, కాంగ్రెస్ తోటి వస్తే ఇదేదో సెక్యులర్ పార్టీలు. ఇంకా కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి, సెక్యులర్ ఉండొద్దు అంటలేం, కానీ హిందువుల మీద దాడులకు మాత్రమే సెక్యులర్లు అని అనుకునేది మర్చిపోవాలి. ఇవాళ ఈ తీర్పు ఏమొచ్చింది అనేది కూడా గుర్తించాలి. అదే సెక్యులర్ బీజేపీ మతత్వం అని ఇలా పూచిగా చూపించినందుకే కాంగ్రెస్కి ఆ స్థితి పట్టింది. పశ్చిమ బెంగాల్లో 1 సీట్ లేదు, నీకు పాండిచ్చేరి, ఇవన్నీ కూడా పూర్తిగా పోయినాయంటే వాళ్ళ మనం ఆలోచన చేయాలి. వాళ్ళ మీకు ఇండియన్ కూటమిలు ఉన్నటువంటి సిపిఎం సిపిఐకి మీరు పోటీ పడరు, మీ ఇండియా కూటమి మీరు గెలిచి, ఆ ఏ పార్టీ గెలిచినా మీ ఇండియా కూటమి గెలిచినట్టే. ఇలా మీ విధానాలు, మీ సిద్ధాంతాలు ఇండియా కూటమిలు ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే నిలబడవచ్చు కదా, ఎందుకు నిలబడలే? అంటే కేంద్రానికి వచ్చేటాళ్ళకల్లా కూటమి కావాలి, కేరళకు వచ్చేటాళ్ళకల్లా విడిపోవాలి. వీళ్ళ రాజకీయ సిద్ధాంతాలనే ప్రజలు
అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఏదేమైనా కొత్త రాజకీయ పార్టీ యువకుడు, ఆయన కొన్ని జనాకర్షణ స్కీములు కూడా ప్రతిపాదించిండు. అవును. అధికారంలోకి వస్తే నేను చేస్తానన్నాడు. ఈ రెండు రాజకీయ పార్టీల్ని ప్రజలు అనేక దశాబ్దాలుగా చూసిరు, అవును. దశాబ్దాలుగా చూసి చూసి విసికి వేశారు. కాబట్టి ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ రాజకీయ పార్టీ మనుగడ ఏంది, ఆచార్య రాజకీయ గారు. పార్టీ స్థిరత్వం ఏంది, రేపు వీళ్ళ ఐడియాలజీ ఏంది, రేపు వీళ్ళ అడుగులు ఏంది, రేపు ఈ రాష్ట్రాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళ ఒక మాట అన్నాడు, ఏదో అతను 20-30 మంది చచ్చిపోతే బాధ పెట్టిరు. ఇక్కడ మీరు ఒక్కరు చచ్చిపోతేనే చాలా బాధ పెట్టిర్రు. ఎవరిని? అల్లు అర్జున్ని. అది గుర్తుంచుకోరు. ఇక్కడ ఒక్కరు చచ్చిపోతే ఎంత హింసించిర్రు. ఆయన చేసింది ఏముంది? ఆడ 20 మంది చచ్చిపోతేనేమో ఆయన హింసించిర్రట. ఇక్కడ ఒక్కడు చచ్చిపోతే మీరు ఏం మీరు కాంగ్రెస్ పార్టీ ఏ తీరు అవలంబించింది? దాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా బీజేపీ దాడులు చేసింది, పెద్దోళ్ళకే చట్టాలు ఉండబ్బా, మానవతరాయి ఉండు. నేనేమంటున్నా, ఈడ ఒక్కడు చనిపోతే ఈడ లోపటేసినావు, పోలీస్ స్టేషన్ పిలిపించినావు, ఇంటరాగేషన్ చేసినావు. ఈడ నువ్వు అరే ఇనా మళ్ళా మాట్లాడుకొని నువ్వు ఒప్పందం చేసుకున్నావు. ఆడ 20 మంది జరిగినప్పుడు ఆయనను అరెస్ట్ కూడా చేయలే, జైల్లో కూడా పెట్టలే, ఆయననేమి ఇబ్బంది పెట్టిరు. అవన్నీ కాదు. ప్రజలు రక్షణ చేయాల్సినటువంటి రక్షణ సిబ్బంది తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తుల చేస్తారు. ఏమంటున్నానంటే తెలంగాణలో అల్లు అర్జున్ మీద చేసినంత ఇబ్బంది కూడా ఆడ చేయలేదు అంటున్నా. ఎందుకు చేయలేదు? చేశారు. ఎందుకు చేయలేదండి ఆచార్య గారు? చేశారండి. మీరు చేయలేదు అనకండి. అతని సభలు పెట్టండి, ఇవ్వలేదు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఆలోచనకు ఇడిచిపెడతాం మేము. ఆయన ఇష్టం. ఒక అంటున్నాడు కదా, కాంగ్రెస్ తోటి మేము పోతాము అని, ఏదో వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పిండు అని. ఓకే, మంచిదే కదా. కాంగ్రెస్ తోటి పోయిన వాళ్ళందరూ ఏం అదయ్యిండ్రు, ఆలోచన చేస్తాం మనం కూడా. నేనేమంటున్నా అంటే, ఆయనకు సంఖ్యాబలం తక్కువ ఉంది. ఏ పార్టీతోటన్నా పోవచ్చు. వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం రాష్ట్రం ఒక సయోధ్యతోటి ముందుకు పోతే బాగుంటది. మేము కాంగ్రెస్ తోటే పోతాము, మేము ఘర్షణతోటే పోతాము, మేము మా ఐడియాలజీ తోటే పోతాం అన్నప్పుడు మేము కూడా దాన్ని స్వాగతిస్తాం, తప్పులేదు. దాన్ని మేము తప్పు పట్టాల్సినటువంటిది కూడా కాదు. ఏదేమైనా ప్రజల తీర్పు, ఇవాళ ప్రజల తీర్పు ఏ రకంగా ఇచ్చారు, దీన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి, చాలా అధ్యయనం చేయాలి. ఇలా నీకు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తోటేమో తృణమూల్ తోటి పొత్తు లేదు, కానీ ఇండియా కూటమిలో ఉంటది. కేరళకు వస్తే కమ్యూనిస్టులతో పొత్తు లేదు, కానీ అక్కడ పోతే ఇండియా కూటమిలో పొత్తు ఉంటది. ఇప్పుడంతా సరి చేసుకోండి అంటున్నా. ఒక ఐడియాలజీని మీరు సెక్యులర్ అనుకుంటే సెక్యులర్ ఐడియాలజీకి రండి, లేకపోతే ఇంకే రకం. ఇప్పుడు ఏదో ఒక ఐడియాలజీని ప్రజల ముందు పెట్టాలా, కానీ ప్రజలని గందరగోళం చేసే పరిస్థితి వస్తే ఈ రకమైనటువంటి తీర్పులే వస్తావనేది నా అభిప్రాయం. రైట్. ఆచార్య, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఎన్నికల ముందు ఏ రకంగా ఫైట్ చేశారో మేము కూడా చూసాం. విజయ్ని ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టినరో కూడా మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టింది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందండి. కానీ ఈరోజు ఏంటంటే అనివార్య కార్యం, పాపం ఒకటి ఆయనకు ఒక సంకటంగా మారింది. ఈరోజు మేమే ఫైట్ చేసి ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరి మీద ఫైట్ చేయలే? కాంగ్రెస్ మీద ఫైట్ చేయలేదా? ఆయన డిఎంకే పార్టీ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఆయన తోటి ఈయన ఫైట్ చేయలేదా? ఏ పార్టీ తోటి ఫైట్ చేయలేదు, రాజకీయ పార్టీ తోటి ఫైట్ చేయలే. ఇప్పుడు అదే పరిస్థితి అట్లా బీజేపీ తోటి, బీజేపీ కాడ ఉన్న శక్తి ఏంది, మేమున్న సీట్లు ఏంది, మాతోటి ఫైట్ చేసింది ఏముంది? ఏ డిఎంకే తోటి చేసిండు? డిఎంకే తోటి చేసిండు కాదా? మా కాంగ్రెస్ వాళ్ళతోటి సపోర్ట్ ఉన్న పార్టీ కాదా? వాళ్ళతోటి ఫైట్ చేసినట్టు కాదా? అంటే కాంగ్రెస్ సమర్థించిండు ఆయన. ఈ దేశంలో కాంగ్రెస్ అంత మంచి పార్టీ, మంచి పాలన ఏది లేదని చెప్పిండు. ఆ టైంలో అందరూ ఇబ్బందులు పెట్టారులే. ఎవరేమి ఇబ్బందులు పెట్టారు? రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు వస్తుంటాయి, తట్టుకోవాలి. ఆశీర్వాదం. ఒక నిమిషం మానతరావు చెప్తున్నారు, శ్రీరామ్ గారి దగ్గర మాట్లాడండి. చెప్పండి మానతరావు. ఇప్పుడు చారి గారు నేను మాట్లాడింది పూర్తిగా విన్నట్టున్నారు. నేను ఏమన్నా
రాజకీయాల్లో ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు. అవును. కాబట్టి గతంలో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, కాంగ్రెస్తో పెట్టుకోవచ్చు, అది ఆయన ఇష్టం. అది ఆయన అవసరం కొద్దీ అప్పుడు ఉన్నటువంటి అవసరాలు బట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఎవరితోనే కలవచ్చు. శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అన్న. ఆ సందర్భంలో ఆయన ఇబ్బంది పెట్టారు. 40 మంది చనిపోతే బీజేపీ వాళ్ళు ఐటీ దాడులు చేశారు. అదేవిధంగా జననాయకన్ అనేటువంటి సినిమా ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు, అడ్డుకున్న సినిమా విడుదల కాకుండా. కాబట్టి అడ్డుకున్నప్పటికీ ఈ విధంగా ఎన్నికల ముందు పరిస్థితి అది. ఎన్నికలు అయిన తర్వాత పరిస్థితులు మారుతాయని చెప్పిన అంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిందంటే అంటే మతం చూసి ఓట్లేశారా? ఆడ అవినీతి చూసి ఓట్లేశారు. క్షేత్రస్థాయిలో పేరుకుపోయింది ఆడ తోలాబాజీ అని చెప్పేసి రేషన్ దుకాణంలో పడి టీఎంసీ కార్యకర్తలు దోచుకున్నారు అక్కడ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల ఆ దగాయిత్యాలు పెరిగిపోయినాయి. సందేశ్ కాళీ అనే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి షేక్ షాజహాన్ అనేటువంటి ఒక వ్యక్తి మహిళల మీద ఏ విధంగా అఘాయిత్యాలు చేసిండో అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మహిళల మొత్తం కూడా ఓట్లు 3 కోట్ల పైన ఉన్నాయి. మహిళా ఓట్లని కూడా వాళ్ళంతా వ్యతిరేకంగా ఓట్లు వేస్తే గెలిచారు. కానీ ఈ మతం చూసి ఈ కులాలు చూసి ఓట్లు వేయరండి. అట్లాంటి మరి తమిళనాడులో ఏ ప్రాతిపదికన గెలిచిండు? ఈ 2 పార్టీల పట్ల విసుగు చెందటం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయంగా విజయ్ ఎన్నుకున్నారు. దాంతోపాటు ఆయన మేనిఫెస్టో అనేటువంటి పదం లేకపోయినా, తమిళ జాతీయవాదం బలంగా చెప్పకపోయినా ప్రజలు అక్కడ విజయ్కి పట్టం కట్టారు. కాబట్టి అల్లు అర్జున్ అంటే బాల్కనీ అటెండర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపి, బాల్కనీ మేనేజర్ని జైలుకు పంపి, అంటే అల్లు అర్జున్ ఏమన్నా అతీతుడా చట్టానికి? అంటే అట్లా చట్ట ప్రకారం రాకపోవటం వల్లే ఆ ప్రమాదం జరిగింది. అక్కడ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవడం తప్ప అంటే చట్టాలు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి సినిమా తారులకు వేరుండవండి. చట్టం అందరికీ సమానమే. అట్లాంటప్పుడు బాల్కనీ మేనేజర్ని ఎందుకు జైలుకు పంపాలా? బాల్కనీ అటెండర్ని ఎందుకు జైలుకు పంపాలా? అది వివక్ష కాదా చట్టం ముందు? బీజేపీలకు అట్లుంటది. కాబట్టి అంటే అల్లు అర్జున్ సమర్థిస్తారా మీరు? తమిళనాడులో విజయ్ని ఇబ్బంది పెట్టారు చట్ట ప్రకారము. అదేవిధంగా సినిమాలు విడుదల కానివ్వలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన ఆలోచన అప్పుడు ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ఎన్నికలు జరిగిన తర్వాత విజయ్ గారి ఆలోచన ఎట్లుంటదో, ఆయన ఎవరితో పోతే వాళ్ళతో కలిసి పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలరు. అందుకే నేను అది ఇందాక కూడా ఉదాహరణ చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ 2 కలిసి పోటీ చేసినాయి. తెలంగాణ ప్రాంతీయవాదంతో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయలేదా? మనం చూడలేదా? చెప్పండి. అదేవిధంగా డిఎంకేతో ఇలా మేమున్నాం. రాజీవ్ గాంధీ గారు ఒక డిఎంకే ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఇవాళ డిఎంకేతో మేము ఇండియా కూటమిలో ఉన్నాం. మేము ఇండియా కూటమి అనేది ఏంటంటే బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక జట్టు. అది పార్లమెంట్ లో ఆ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండ. ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ తర్వాత 100 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ కాదా? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి మా జైత్యాత్ర దైవభూమి కేరళ నుండి ప్రారంభమైంది. కేరళ నుండి కేదార్నాథ్ వరకు ఆర్ఆర్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జైత్యాత్ర ప్రారంభమైంది. ఎక్కడ మీరు అనుకున్న స్థాయిలో రాలేదు కదా. ప్రధానమంత్రి పీఠాలు ముఖ్యమంత్రి పీఠాలు కూడా తాళ్ళు పెట్టి కట్టేసుకోవటాలు ఉండవు. మాట్లాడదాం. తిన్న కూరే మనం రోజు తినలేమండి. ఇప్పుడు నరేంద్ర మోడీ చూస్తున్నాం, ఇలా భారతదేశాన్ని అమెరికాకు తాకడ పెడుతున్నారు. దేశ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి పీఠం అనేది ఎవరి సొత్తు కాదండి, ప్రజలు నిర్ణయిస్తారు. మాట్లాడినప్పుడు తప్పకుండా అందరూ కూడా కుర్చీ వదిలిపెట్టి పోవాలి, గుణపాఠం నేర్చుకోవాల్సిందే. గ్రహించండి. ప్లీజ్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీరామ్ గారు హలో ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు ఉన్నారా? చెప్పండి. శ్రీరామ్ గారు ఏంటి ఇప్పుడు విజయ్ ఇప్పుడు 2 వారాలు ఆయన టైం అడిగినట్లు తెలుస్తుంది. సో కాసేపట్లో లోక్భవన్కి వెళ్ళబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఎవరి మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది విజయ్ తమిళనాడులో? 2 వారాలు గడువు అడిగాడు గవర్నర్ గారిని కలవడానికి కూడా వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు అంటే ముందు అతను ఎలక్ట్ అవ్వాలి కదా, వాళ్ళ లీడర్ గా ఎలక్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ జరుగుతున్నట్టుంది. అవును, అదైన తర్వాత ఇవన్నీ కంటిన్యూస్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతనికి ఎంత పర్మిషన్ ఇస్తారు, ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఎవరితో వెళ్తాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు, మోడీ రాజకీయాలు, అమిత్ షా రాజకీయాలు మనకు తెలియదు కాదు కదా. సో అందువల్ల ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి వెళ్తున్నాడు అంటే ఇచ్చే టైం వేరేగా ఉంటుంది, వీళ్ళతో కలిసి వెళ్తాడంటే ఇచ్చే టైం వేరేగా ఉంటుంది. గవర్నర్ పాత్ర అనేది చాలా కీలకం. మనం చూసాం కదా మొన్నటి వరకు ఎంత ఇబ్బంది అయింది. తమిళ యాక్టర్ కూడా అతను కూడా ఒకతను ట్వీట్ చేశాడు, గవర్నర్ పేరు గుర్తుందా అసలు మీకు ఎవరికన్నా అని చెప్పి ఆ గవర్నర్ పేరుని చెప్పడం జరిగింది, ట్వీట్ లో చెప్పడం. అంటే ఇవాళ గవర్నర్ పాత్ర చాలా కీలకం కాబోతుంది అనేది అతని ఉద్దేశం. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి వెళ్తే ఎక్కువ సీట్లు లేవు కాంగ్రెస్ పార్టీకి కానీ, పక్కన ఉన్న చిన్న చిన్న పార్టీలు కానీ ఎక్కువ సీట్లు లేవు. కాకపోతే వీళ్ళకి కావాల్సిన 10 సీట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆ 10 సీట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తోటి వీళ్ళతోటి కలిసి వెళ్ళి బొటాబొట్టి మెజారిటీ తోటి కనుక ఈ వెళ్తే గవర్నమెంట్ ను ఫామ్ చేస్తే 1-2 సీట్లు ఉన్న పార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. 5 ఉన్న కాంగ్రెస్ కి 2-3 మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని ఇచ్చినా కూడా ఆ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుందా అంటే మళ్ళీ మోడీ రాజకీయం, మనకి అమిత్ షా రాజకీయం మనకు తెలుసు కాబట్టి ఎన్ని రోజులు స్టేబుల్ గా ఉంటుంది ఈ ప్రభుత్వం, ఇది ఒక డౌట్. అలా కాకుండా ఇప్పుడు ఆచార్య గారు కోరుకున్నట్టు భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే అయితే కలిసి వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళకి 45 సుమారుగా 45 చిల్లర ఉన్నాయి సీట్లు. అప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ వీళ్ళకి వాళ్ళకి కొన్ని వీళ్ళకి కొన్ని ఇచ్చినా కూడా మంత్రి పదవులు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఆచార్య గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే రాజకీయ అవసరం తీరుతుంది, బట్ కేంద్రంతో సహకారం అనేది ఉండదు. గతంలో డిఎంకే అప్పుడు ఎలాగైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే కేంద్రంతో ఇష్యూస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం అసలు స్టేబుల్ గవర్నమెంట్ ని మనం అనేక రాష్ట్రాల్లో చూసాం కాబట్టి 6 నెలల కన్నా బతికి పట్టగడుతుందా అంటే డౌట్ వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో అందరూ ఒకటే. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ అదేంటి మన అల్లు అర్జున్ ఇబ్బంది పెడితే ఒకటిను, ఇక్కడ బీజేపీ వాళ్ళు విజయ్ని ఇబ్బంది పెడితే ఒకటి కాదు, ఇద్దరు ఇబ్బంది పెట్టారు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టారు. సరే చట్టం అట్లా చెప్తుంది కాబట్టి అక్కడైనా ఇక్కడైనా వ్యవహరించారు. కానీ అల్లు అర్జున్ మధ్యలో దొరుకుకున్న ఆ బాధ ఉంటుంది, ఇక్కడ విజయ్ మధ్యలో కూడా ఆ బాధ ఉంటుంది. బీజేపీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిందన్న బాధ ఉంటుంది, 10 సార్లు నన్ను ఢిల్లీ తిప్పించారన్న బాధ ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటాడు అసలు, ఇంకా అసలు డిఎంకే వైపు వెళ్తాడా ఏం మనం చెప్పలేం. రాజకీయాలు ఇందాక మానవతరాయ్ చెప్పింది అదే, ఎవరు ఎప్పుడు ఎలా వెళ్తారని చెప్పలేం. కాబట్టి కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు డిఎంకే బయట నుంచి మద్దతు ఈ రోజు డిఎంకే ఇవ్వచ్చు, చెప్పలేం కదా. కానీ ఒకటి మన శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ మనకు అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కలవచ్చు, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళిన తర్వాత కూడా డిఎంకే బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు. అదే మన రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీ మాట్లాడారు, ఎలాంటి షరతులు లేకుండా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి విజయ్తో మాట్లాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అందరికీ ఫోన్ చేశారు. కానీ ఇంకో పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఫోన్ చేస్తాడు, దాంట్లో రాహుల్ గాంధీ ఫోన్ చేస్తాడు, మోడీ గారు కూడా విషయం చెప్పారు. అవునవును, నిన్న మోడీ గారు కూడా విషయం చెప్పారు. కానీ ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇంకొక పాయింట్ మీరు అన్నట్లు ఇప్పుడు గవర్నరు మనం చూసాం, ఇప్పుడున్న గవర్నర్ నాకు రాజేంద్ర విశ్వనాథ్ గారు గవర్నర్ ఉన్నారు. ఒకటే విషయం ఏంటంటే అండి, డిఎంకే గనక బయట నుంచి మద్దతు ఇస్తే కాంగ్రెస్ తో కలిసి వెళ్ళినా కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కూడా 2 ప్రతిపక్షంగా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉండదు విజయ్ది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు అతని చేతుల్లో ఉంది. కరెక్టే, ఎందుకంటే మనం మొన్నటి వరకు చూసాం కదా, ఇప్పుడున్న గవర్నర్ కూడా స్టాలిన్కి ఇద్దరికి ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి మనం చూసాం. ఇప్పుడు మీరు అన్నట్లు బీజేపీ మద్దతు ఇస్తే ఒక రకంగా ఉంటుంది, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే ఒక రకంగా ఉండే అవకాశం కనబడుతుంది. అంతే కదండి శ్రీరామ్ గారు. ఆడియో శ్రీరామ్ గారు హలో మానవతరాయ్ గారు వినపడుతుందా? రైట్, ఓకే థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారికి, అదేవిధంగా మానవతరాయ్ గారికి, ఆచార్యకి చర్చల పాలన ధన్యవాదాలు. చూసాం కదా మొత్తానికి మరి విజయ్ అడుగులు ఎటువైపు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అయిన 2 వారాల గడువు సమయం అడిగారు. సో అనే దానిపైన చూద్దాం ఏం జరగబోతుంది, మరి ఎవరి మద్దతు తీసుకోబోతున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు విజయ్ ఇద్దరిపైన ఫైట్ చేశారు, అక్కడ డిఎంకే మీద చేశాడు, అన్నాడీఎంకే ఇద్దరి మీద ఫైట్ చేశారు. కాబట్టి మరి ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళ అవసరము తప్పని పరిస్థితి ఊహించలేదు. ఈ రకంగా
నేను ఎవరిపై అయితే పోరాటం చేశానో వాళ్ళ మద్దతు తీసుకోవాల్సి వస్తుందనేది అసలు విజయ్ కూడా ఊహించలేకుంటాడు. కానీ రాజకీయాల్లో ఇంతమంది అన్నారు శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు, సో ఏమైనా జరగవచ్చు. సో ఇంతమంది గెస్టులు అన్నట్టు బీజేపీ మద్దతు తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, సో కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే రాజకీయాలు మరో రకంగా ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. చూడాల్సి ఉంటుంది ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి, మరి ఎవరు మద్దతు తీసుకోబోతున్నారు, కాంగ్రెస్దా లేక ఇటు బీజేపీదా అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. మరి విజయ్కి ఎలాంటి సపోర్టు ఇవ్వబోతుంది, మరి విజయ్ అడుగులు ఎటువైపు ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో చేత మళ్ళీ కలుద్దాం. చూస్తుంది 60 సామాన్యుడి ఆరోపణ.